హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి, శరణ్య, దర్శన్ వాళ్ళు నేర్చిన చీరను తీసుకొని ఇంటికి వస్తారు. ఇంకా ఆనంద భైరవి తన రూమ్లోనే ఆ శారీని చూస్తూ మురిసిపోతుంది. శరణ్య, రేపు ఖచ్చితంగా సీఎం గారికి ఈ శారీ నచ్చుతుంది అని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను అని అంటారు ఆనంద భైరవి. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే ఈ శారీ ద బెస్ట్గా ఉంది. అష్టలక్ష్మిలు ఉన్న శారీ అంటే మనం ఇది మార్కెట్లో ప్రింట్ చేసి ఇచ్చినా సరే డిమాండ్ పెరుగుతుంది అని దర్శన్ మాట్లాడతాడు. అదంతా వింటూ దామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను ఆయన్ని యాక్సిడెంట్ చేసేసాను కదా, అంటే ఆనంద భైరవి పిన్నే స్వయంగా చీర వ్యూ చేసి తీసుకెళ్ళిందా, ఇప్పుడు చూడు అని అనన్య దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి జరిగిందంతా చెప్పేసరికి, దామిని, నువ్వెందుకని ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నావు? రేపు మార్నింగ్ ఎగ్జిబిషన్ షో నడుస్తుంది కదా, నువ్వు కూల్గా వెళ్ళు. నేను ఆనంద భైరవి కార్ని రిపేర్ అయ్యేలా చేస్తాను. ఆనంద భైరవి ఫోన్కి ఛార్జింగ్ ఉండకుండా చేస్తాను. అప్పుడు ఆవిడ రావడానికి లేట్ అవుతుంది. ఆలోపు మనమే విన్నర్స్గా డిక్లేర్ కూడా అయిపోతామని దామినికి ధైర్యం చెప్తుంది అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సీఎం కూతురు పెళ్లికి సంబంధించిన పట్టు చీరల ఎగ్జిబిషన్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఆనందభైరవి వాళ్ళ తరపున దర్శన్, శరణ్య, ఇటువైపు ఏమో దామిని, అనన్య అండ్ ఇంకొంతమంది 5-6 ద మోస్ట్ రికగ్నైజ్డ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ ఆ ఎగ్జిబిషన్కి అయితే వస్తారు. సో ఇవాళ మన చీఫ్ మినిస్టర్ గారి అమ్మాయి గారి పెళ్ళి జరుగుతోంది కాబట్టి ఇక్కడ కొన్ని డిస్ప్లేస్ అయితే జరుగుతాయి. వీటిలో ది బెస్ట్ ఏది అని సార్కి అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అని మళ్ళీ వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తారు. సో దర్శన్, శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. శరణ్య, అమ్మకు కాల్ చేసావా అని అంటారు. చీర అత్తయ్య గారే తీసుకొస్తానన్నారండి, కాల్ చేశాను వచ్చేస్తారని చెప్పి ఇంకలా దర్శన్, శరణ్య ఇద్దరు హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇంకా నంబర్ 1 భాను టెక్స్టైల్స్ అని ఒక్కొక్కరు వస్తూ వాళ్ళ శారీస్ని డిస్ప్లే చేస్తారు. దామిని ఏమో ఖచ్చితంగా నా శారీనే హైలైట్ అవుతుంది, వదినపై నాకు నమ్మకం ఉంది అని అనన్యనే గుడ్డిగా నమ్ముతుంది దామిని. అదంతా చూస్తూ అనన్య మనసులో అనుకుంటుంది, దామిని, ఆనందభైరవి ఇక్కడికి రాకపోతే నేను నిన్ను గెలిపిస్తాననుకుంటున్నావా? నెవర్. ఈ ఫ్యామిలీ గెలవడం నాకు ఇష్టం లేదు. మీరెప్పుడు పాతాళానికే ఉండాలి. అది నా ప్లాన్. నీకు ఎంత అందమైన శారీ నచ్చానో నువ్వే చూసుకో అని ఇంకా పొగరుగా దామినిని కూడా ఓడించాలి అనే ఒక క్రూయల్, వెరీ వెరీ బ్యాడ్ ఇంటెన్షన్తో ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి కార్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో క్యాబ్ బుక్ చేసుకుందామంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి అని పాపం ఆనంద భైరవి అలా ఆలోచిస్తుంటే కరెక్ట్గా అప్పుడే ఒక ఎడ్ల బండి అక్కడికి వస్తుంది. ఇంకా ఆనంద భైరవి చూస్తూ ఉంటే, అమ్మా, ఆనందమ్మ అని అంటారు. బసవయ్య, నువ్విక్కడా అని అడుగుతుంది. అమ్మ, మీరు నాకు పొలాన్ని కౌలుకిచ్చారు. ఇప్పుడు మేము ఆ ధాన్యం కోసమే పల్లెటూరు నుండి సిటీకి వస్తున్నాం. అమ్మ, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు బసవయ్య, నేను ఒక దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది. ఓ రండమ్మా, నా ఎడ్ల బండి మీద తీసుకెళ్తాను అని అంటారు. పర్లేదైతే అని చెప్పి ఇంకా ఆనంద భైరవి శారీ తీసుకొని ఎక్కబోతుంటే, మేడం, మీ స్టేటస్కి ఎడ్ల బండా అని అంటారు డ్రైవర్. చూడు, మనం వచ్చింది రూట్స్ నుండి, ఆ రూట్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు. బసవయ్య, నువ్వు పద, ఈసారి ఎడ్ల బండిని నేనే నడుపుతాను అని ఆనంద భైరవినే ఎడ్ల బండిని నడుపుకుంటూ ఇంకా ఎగ్జిబిషన్ షోకైతే రీచ్ అయిపోతుంది. కరెక్ట్గా అదే టైంకి ఇప్పుడు ద నెక్స్ట్ వచ్చే టెక్స్టైల్స్ రాజ్కోటి టెక్స్టైల్స్ అని అనౌన్స్ చేస్తుంటే దర్శన్, శరణ్య ఇద్దరు టెన్షన్ పడతారు. ఒక 2 minutes, మా అమ్మ రావడానికి లేట్ అవుతుందేమో, కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని అంటాడు దర్శన్. చూడండి సార్, మేము ఓన్లీ 2 minutes మాత్రమే టైం ఇవ్వగలం, అంతకు మించి ఇవ్వలేమనేసరికి అంటే అని అనేలోపు ఒక్క నిమిషం అని సౌండ్ వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆనంద భైరవి నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా దామిని అండ్ అనన్య ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా ఆనంద భైరవి స్టేజ్ పైకి వచ్చి ఆ శారీని అయితే అందరికీ చూపిస్తుంది. అష్టలక్ష్మి డిజైన్స్ వచ్చిన శారీ అంత హ్యాపీగా, అంత బాగుండడంతో ఒక్కసారిగా ఇంకా శారీని చూసి మెస్మరైజ్ అయిపోతారు సీఎం గారు.
ఇంకా అదంతా చూస్తూ ఇలా అష్టలక్ష్ములు శారీపై రావడం ఇట్స్ రియల్లీ అ యూనిక్ స్టైల్ అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంక దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తను దామిని దామినికి సంబంధించి లీలావతి టెక్స్టైల్స్ నుండి శారీని చూపిస్తారు. చూపించేసరికి అన్నిట్లో ద వర్స్ట్ శారీగా అదైతే ఉంటుంది. ఇంకా అందరూ చూసే శారీని నవ్వుకుంటూ ఉంటారు. దామిని, ఏంటి వదినా, ఏంటిదంతా, నీపై నేను నమ్మకం పెట్టుకుంటే ఇలా చేస్తావా అని అడుగుతుంది దామిని. అయ్యో, ట్రెండీగా ఉండాలంటే అలాగే చేయాలి కదా అని అంటుంది అనన్య. ఊరుకో వదినా, ఛ, పరువంతా పోయింది అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది దామిని. ఇంకా ద బెస్ట్ శారీ ఎవరిది సెలెక్ట్ చేస్తున్నారంటే రాజ్కోటి టెక్స్టైల్స్ ఆనంద భైరవి గారు అని అనౌన్స్ చేస్తారు. అందరూ క్లాప్స్ కొడుతుంటే ఆనంద భైరవి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ద బెస్ట్ శారీ అవార్డ్ కూడా అండ్ గవర్నమెంట్ తరపున స్పెషల్ రికగ్నిషన్ కూడా ఆనంద భైరవి రాజ్కోటి టెక్స్టైల్స్కి రావడంతో మీడియాలో ఇదంతా ఒక బ్రేకింగ్ న్యూస్లా మారుతుంది. అప్పుడే ఇంకా టీవీ వచ్చి పెట్టుకుంటారనమాట లీలావతి. ఇంకా లీలావతి సీఎం గారు కండక్ట్ చేసిన ఎక్స్పో షోలో క్లియర్గా ఆనంద భైరవి గారే దిగ్విజయం పొందారు. ఆనంద భైరవి గారి శారీనే సెలెక్ట్ అయ్యింది అని చెప్పడంతో ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది లీలావతి. అప్పుడే కరెక్ట్గా అక్కడికి దామిని వస్తుంది. ఏం చేస్తున్నావమ్మా? హ, తను తను గెలిస్తే సంతోషంగా ఉంటావా అని అడుగుతుంది. తను ఎవరో కాదు, మన చెల్లెలే కదమ్మా, ఆనంద భైరవి పిన్నే కదా అని అంటారు లీలావతి. అమ్మా, ఆవిడేవి నీ రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లెలు కాదు, నువ్వలా అనుకోవడానికి ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నావు అనేసరికి ఒక్కసారిగా దామిని అని చెయ్యెత్తుతుంది లీలావతి. ఇంకా దామిని సైలెంట్గా ఉండిపోతుంది. చూడు దామిని, ఇన్నాళ్ళు నువ్వేం చేసినా కన్న కూతురివి కదా అని 22 ఏళ్ళు నిన్ను దూరంగా ఉంచాం కదా అని నువ్వు ఏం చెప్పినా సైలెంట్గా ఉన్నాం. కానీ ఇంకొకసారి ఆనంద భైరవి నా రక్తం పంచుకొని పుట్టలేదు, నా సొంత చెల్లెలు కాదు అనే మాట మాత్రం అన్నావంటే నేను సహించను అని దామినికి గట్టిగా బుద్ధి చెప్తారు లీలావతి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద భైరవి లీలావతి మాటలు విని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అక్క అని పాపం అలా హక్ చేసుకుంటారు ఆనంద భైరవిని. ఆనంద భైరవి ఏమో చూస్తూ ఉంటుందన్నమాట లీలావతి వైపు. లీలావతి ఆనంద భైరవి వైపు చూస్తుంది. అక్క, నువ్వు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నావు. నిజంగా మనం ఒకే కడుపున పుట్టకపోయినా ఎవ్వరు మనల్ని విడతీయలేరక్క అని అనుకుంటే, ఆనంద, నీ గెలుపు నా గెలుపు వేరు వేరు కాదు. ఇవాళ నువ్వు గెలిచావంటే నేను గెలిచినట్టు, నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టు. ఎవరు ఎన్ని చెప్పినా మన మధ్య ఉన్న సంబంధాన్ని ఎవరు తుంచలేరు కదా అని లీలావతి, ఆనంద ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే దామిని అదంతా చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఛీ, అమ్మకి ఎంత చెప్పినా అస్సలు అర్థం కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దామిని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. ఎటు చూసినా డిజైన్స్ గురించే. ఇంకా మొత్తం అంటే పెళ్లి షాపింగ్ మొత్తం వీళ్ళకే అప్పచెప్తారు కాబట్టి సంగీత్కి ఎలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేయాలి, మెహందీ ఫంక్షన్కి ఎలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేయాలి, హల్దీకి ఎలాంటి డిజైన్ చేయాలి, పెళ్ళికి అండ్ పెళ్ళి తర్వాత సత్యనారాయణ వ్రతం, వీటన్నిటికీ 5 ఒకేషన్స్కి ఎలాంటి డ్రెస్సెస్ రెడీ చేయాలి అని మొత్తం ప్లాన్ చేస్తారు. ఇంకా దర్శన్, నేను మగవాళ్ళందరికీ డిజైన్ చేస్తాను అంటే శరణ్య, నేను ఆడవాళ్ళకి డిజైన్ చేస్తాను అని అంటారు. ఇంకొంతమంది ఏమో నేను కిడ్స్కి డిజైన్ చేస్తానని పని మొత్తం అసైన్ చేస్తారనమాట హ్యాపీగా ఆనంద భైరవి. అదంతా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అందరూ చేస్తూ ఉంటే అనన్య మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే అదంతా చూస్తూ అనన్య కోపంగా ఫీల్ అవుతూ వీళ్ళని ఎలా అయినా తిప్పి కొట్టాలి, కానీ ఎలాగో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తుంటే దామిని కూడా, అవును వదిన, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని ఇద్దరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అప్పుడే కరెక్ట్గా రోహిత్కి లీలావతి కాల్ చేస్తుంది. హలో నాన్న రోహిత్, అక్కడ మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మీరు కోరుకున్నట్టు ఉండాలని నేను ఉన్నానని చెప్పి లీలావతి హ్యాపీగా రోహిత్ అండ్ ప్రీతితో మాట్లాడుతుంది. ఇంక అనన్య, అవును మర్చిపోయాను, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి కదా అని ఇంక వెంటనే బయలుదేరుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా అనన్య రిసార్ట్కి రీచ్ అవుతుంది. రీచ్ అయి కాంచన గురించి వెతుకుతుంది. కానీ కాంచన ఎక్కడ కనబడదు. ఇదేంటి, అమ్మ ఎక్కడ కనిపించట్లేదు,
అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఇంకా ఆలోచిస్తుంటే అప్పుడే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది కాంచనాన్ని చూసి అనన్య. ఎందుకంటే కాంచనకి కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా బాగా టార్చర్ పెడతారు ప్రీతి. నీకు చెప్పాను కదా మాస్క్ పెట్టుకోమని, ఎందుకు పెట్టుకోలేదు అంటుందా అనన్య. అమ్మీ నేను మాస్క్ పెట్టుకున్నానమ్మీ, కానీ ఈ ప్రీతి నన్ను కనిపెట్టేసింది అని అనేసరికి చిటికెలు వేసుకుంటూ అక్కడికి ప్రీతి వస్తుంది. అనన్య వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది అనన్య. ఏంటి అంటే మేము ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి వచ్చినా నువ్వు మమ్మల్ని ఇలా ప్లాన్ చేసి దూరం చేయాలనుకుంటున్నావు అనమాట. నాకు తెలుసు, మేము వెళ్ళే ముందే ఆనంద అత్తయ్య గారు నాకంతా చెప్పారు. అందుకే నేను ఇలా ప్లాన్ వేసుకున్నా. నిన్న రాత్రి కూడా నువ్వు మీ అమ్మ ప్లాన్ చేసి నాకు మత్తుమంది ఇవ్వాలనుకున్నారు, కానీ మీరే ఆ ప్లాన్లో తిప్పికొట్టారు. ఇదంతా నాకు మా ఆనంద అత్తయ్య గారు ఇచ్చిన చొరవ, ఆవిడ గైడెన్స్లోనే నేను ఫాలో అవుతున్నాను. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేశారో ఇక్కడే చంపేస్తా, కనీసం ఎవరు అడిగే దిక్కు కూడా ఉండదు అని ప్రీతి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మీ చూసావా, నువ్వు ఎంతలా ప్లాన్ వేసుకున్నా వర్కౌట్ అయ్యేలా లేదు. ఇప్పుడేం చేద్దాం మమ్మీ అని అంటుంది. అమ్మ మనకు కావాల్సింది ఆస్తి అని అంటారు. ఆస్తే కానీ ఎలా అని అంటుంది. మనకి ఉన్న ఒకే ఒక్క దారి దామిని. ఆ దామినిని మన కంట్రోల్లో పెట్టుకున్నాం, కానీ అది రోజు రోజుకి తింగతనం వదిలేస్తుందేమో, ఎక్కడ మళ్ళీ అత్తయ్య గారి వైపు వెళ్ళిపోతుందేమోనని నాకు చాలా కంగారుగా ఉంది. కాబట్టే ఒక రోజు చూసుకొని, ఇప్పటి వరకు మనం నీటి కింద ఉన్న స్నేక్లా ఉన్నాం, తర్వాత పడగ విప్పి ఆ దామిని కాటేసేయాలి. అప్పుడు అది పైకి పోతే ఇంటికి మా ఆనంద భైరవి లీలావతికి సంబంధించిన ఆస్తిలో లీలావతికి చెందే ఆస్తికి ఒక్కడే వారసుడుంటాడు. అది రోహిత్ మాత్రమే అవుతారు. తర్వాత ప్రీతిని చంపేస్తాను, అప్పుడు ఆస్తి నాదవుతుంది అని అంటుంది అనన్య. ఇంక అనన్య కాంచన అయితే ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి వచ్చేసిన తర్వాత దామిని అలా ఒంటరిగా బాల్కనీలో సాంగ్స్ వింటూ ఉంటే అనన్య కోపంగా దామిని వైపు వెళ్తుంది. వెళ్ళి, దామిని ఇవాళ నువ్వు పైకి పోవాలి, నేను అదే కోరుకుంటున్నాను అని ఇంకా అలా తన దగ్గరికి వెళ్ళి పైకి పోవాలి అని వెనకాల నుండి తోసెయ్యాలనుకుంటే ఒక చెయ్యి వచ్చి గట్టిగా అనన్య చెయ్యి మెలిపట్టి ఇంకా అనన్యని బాగా చెయ్యి విరక్కొట్టేస్తుంది. ఎవరో కాదు, ఆనంద భైరవి. ఆనంద భైరవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. వెంటనే అనన్య ఆనంద భైరవి ఇంకా అనన్యని పక్కకి తీసుకువెళ్ళి బాగా కొట్టి కొట్టి కొడుతుంది. కొట్టేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందనమాట. ఆనంద భైరవిని చూసి అనన్య, నన్ను వదలండి వదలండి, ఏయ్ ఛీ అంటే నీ కళ్ళు ఇప్పుడు దామినిపై పడ్డాయా? దామినిని చంపేయాలనుకుంటున్నావా? చంపితే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని ఇంకా రూమ్లోకి తీసుకువెళ్ళి బాగా దామినిపై అటాక్ చేసిన తనని అనన్యని బాగా కొడుతుంది ఆనందభైరవి. నీకు ఇదే లిమిట్, ఇంకొకసారి ఇలా చేసావో చంపేస్తా అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.